తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఈ సమయంలో కొన్ని సర్వేలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఎలక్షన్స్కి కేవలం 12-13 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో వచ్చిన సర్వే ఫలితాలు అభ్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, పోల్ పల్స్ పేరుతో సర్వే వచ్చింది. ట్రస్ట్ వర్తీ ఎలక్షన్ సర్వే అని చెప్పి దీనికి ట్యాగ్ లైన్ కూడా ఉంది. పోల్ పల్స్ సర్వే ఏం రిపోర్ట్ ఇచ్చింది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ వైపు ఈ సర్వేకి సంబంధించిన ఫలితాలు వచ్చాయో ఒకసారి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రతిదీ కూడా చాలా క్లియర్ కట్గా వీళ్ళు సర్వేలో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. ఈ సర్వేకి సంబంధించి రిపోర్ట్ ఈ విధంగా ఉంది. ఓట్ షేర్కి సంబంధించి డీటెయిల్స్ మనం చూస్తున్నాము. సో ఎల్లో కలర్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి ఓట్ షేర్ కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ, కాంగ్రెస్ అదర్స్ కూడా ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 51.2%. అంటే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే హవా అన్నట్టుగా ఈ ఓట్ షేర్ బట్టి మనకు అర్థమవుతుంది. వైసీపీకి 42.8% ఇచ్చారు ఓట్ షేరు. కాంగ్రెస్కి 3.6% ఓట్ షేర్ ఉంది. అదర్స్ 2.4% ఓట్ షేర్ ఇచ్చింది. సో పోల్ పల్స్ సర్వేకి సంబంధించిన ఓట్ షేరు ఆయా పార్టీలకు ఇచ్చింది. కూటమికి 51.2, వైసీపీకి 42.8, కాంగ్రెస్ 3.6, అదర్స్ 2.4 ఇచ్చారు. అయితే ప్రొఫెషన్ వైజ్ అనాలిసిస్ అంటే ఏ వర్గాలని వాళ్ళు సంప్రదించారు, ఈ సర్వేలో భాగంగా ఎవరిని భాగస్వాములు చేశారు, ఎవరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు అనేది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. స్టూడెంట్స్ 36.8% వైసీపీ వైపు ఉన్నట్టుగా తెలుస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీకి 54.8, అదర్స్ 8.4. ఇక ఫార్మర్స్ చూస్తే వైసీపీ వైపు 43.6, కూటమి వైపు 51.5. బిజినెస్ పీపుల్ 39.2 వైసీపీ వైపు, 56.4 టీడీపీ, జనసేన వైపు. అన్ఎంప్లాయ్ 42.5 వైసీపీ వైపు ఉన్నారు, 54.3 కూటమి వైపు ఉన్నారు. అంటే నిరుద్యోగులు అనమాట. సో ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎట్లా ఉన్నారంటే 45.2% వైసీపీకి అనుకూలంగా ఉన్నారు, 50.6% కూటమి వైపు అనుకూలంగా ఉన్నారు. డైలీ లేబర్ 46.8 వైసీపీకి అనుకూలంగా ఉన్నారు, 48.6 కూటమి వైపు ఉన్నారు. తర్వాత ఇక ఇతరుల విషయానికి వస్తే 44.3 వైసీపీ నుంచి, 47.6 టీడీపీ, జనసేన, బీజేపీ. అంటే కూటమి వైపు కొంత ఎక్కువ మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయా వర్గాల అభిప్రాయం ఈ విధంగా ఉన్నట్టుగా పోల్ పల్స్ సర్వే తెలియజేస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, క్యాస్ట్ వైజ్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. రెడ్డి తర్వాత వైసీపీకి 72.3, కూటమికి 24.5. కాపు వైసీపీ 28.6, కూటమి 68.8%. కమ్మ వైసీపీకి 18.2%, 79.5 కూటమి వైపు ఉన్నారు. ఇక బ్రాహ్మిన్స్ 42.4% వైసీపీ వైపు, తర్వాత 48.8 కూటమి వైపు ఉన్నారు. బీసీలు 43.5 వైసీపీ వైపు, 52.4 కూటమి వైపు ఉన్నారు. వైశ్యాలు 32.6% వైసీపీ వైపు, 65.2 కూటమి వైపు ఉన్నారు. ముస్లిమ్స్ విషయానికి వస్తే 51.5% వైసీపీకి ఉన్నారు, 43.2% మాత్రమే కూటమి వైపు ముస్లిమ్స్ ఉన్నారు. ఇక ఎస్సీలు వస్తే 68.5% వైసీపీ వైపు ఉన్నారు. సో ఎస్సీ ఓటు బ్యాంకు ముందు నుంచి మనకు తెలుసు అధికార వైసీపీకి కొంత అనుకూలంగా ఉంటారని. ఎందుకంటే పథకాలు ఆ విధంగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు, నా బీసీలు, అక్క చెల్లెలు అంటూ పెద్ద ఎత్తున ఆ పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళందరూ మాకే అనుకూలంగా ఉంటారని అన్ని ప్రచార సభల్లో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి పోల్ పల్స్ సర్వేలో కూడా ఎస్సీలు 68.5% వైసీపీ వైపు ఉంటే 29.6% మాత్రమే కూటమి వైపు ఉన్నట్టు కనిపిస్తోంది. క్రిస్టియన్స్ 60.2 వైసీపీ వైపు, 32.6% మాత్రమే కూటమి వైపు ఉన్నారు. మాదిగ సామాజిక వర్గం 40.6% వైసీపీ వైపు ఉంటే 53.8 వీళ్ళు కూటమి వైపు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఓబీసీలు 46.5 వైసీపీ వైపు ఉంటే 49.2 కూటమి వైపు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో మనకి హౌ ఈజ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని చెప్పి అడిగితే గుడ్ అని 32%, అంటే మంచిగా ఉందని 32% చెప్పారు. బ్యాడ్ బాగాలేదని 44% మంది చెప్పారు. యావరేజ్ 18% ఉంది. ఇక ఏం చెప్పలేమని 6% ఇచ్చారు. సో గుడ్ కేవలం 32% మంది మాత్రం ఉందండి. బ్యాడ్ అనేది ఎక్కువ ఉంది, 44% మంది బాగాలేదని చెప్పేసినట్టుగా ఈ సర్వేని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇట్లా క్వశ్చన్స్ వైజ్గా మనకి చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. సో హూ వుడ్ మేక్ బెటర్ సీఎం ఫర్ ఏపీ, ఆంధ్రప్రదేశ్కి మంచి ముఖ్యమంత్రి ఎవరు మీ అభిప్రాయం ప్రకారం అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి 42.5% ఇచ్చారండి. నారా చంద్రబాబు నాయుడు గారికి 50.2% ఎక్కువ ఇచ్చారు. పవన్ కళ్యాణ్కి 6.4% మాత్రమే ఇచ్చారు. షర్మిల గారికి 0.9% ఇచ్చారు. సో ఎవరు
బెటర్ ముఖ్యమంత్రి మీకు అని అడిగినప్పుడు మాత్రం చంద్రబాబు గారికి ఎక్కువ ఇచ్చారు, 50.2% ఇచ్చారు. సో ఈ పోల్ పల్స్ చాలా క్లియర్గా చెప్తుంది. సీట్లు కూడా ఇచ్చింది ఇక్కడ మనకి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రీ పోల్ రిపోర్టు, టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 98 నుంచి 104 సీట్లు రాబోతున్నాయి. వైసీపీకి 54 నుంచి 60 సీట్లు మాత్రమే రాబోతున్నాయి. ఇక టఫ్ ఫైట్ 50-50 ఛాన్సెస్ మనకి 23 స్థానాలు ఇక్కడ కనిపిస్తుంది. సో టీడీపీ జనసేన బీజేపీ కూటమిదే ఈసారి హవా. ఈ కూటమి అధికారంలోకి రాబోతుంది. 98 నుంచి 104 స్థానాల మధ్య రావచ్చు. 23 టఫ్ ఇచ్చారు. ఆ 23లో ఒక 10 ఇటువైపు వేసుకున్నా కానీ కనీసం 110 నుంచి 120 స్థానాల మధ్యలో కూటమి అధికారంలోకి రాబోతుంది. గతంలో 151 స్థానాలతో అధికారాన్ని కైవసం చేసుకున్న వైసీపీ ఈసారి తన అధికారాన్ని కోల్పోతుంది. కేవలం 50 నుంచి 60 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుందని పోల్ పల్స్ సర్వే స్పష్టం చేసింది. ఇది పోల్ పల్స్ సర్వేకి సంబంధించిన లేటెస్ట్ రిపోర్టు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుని అన్ని కులాలు, మహిళలు, రైతులు, ఆ స్టూడెంట్స్, మధ్యతరగతి ప్రజలు అందరి అభిప్రాయాన్ని తీసుకుని నిరుద్యోగుల అభిప్రాయం ఇట్లా అన్ని వర్గాల అభిప్రాయాల్ని క్రోడీకరించి ఈ సర్వే తయారు చేసినట్టుగా తెలుస్తుంది. సో లేటెస్ట్గా వచ్చిన సర్వే, ఎలక్షన్స్ ఇంకా 10 రోజుల సమయం ఉండగా వచ్చినటువంటి ఈ రిపోర్టు మనకి అర్థమవుతోంది. కూటమి అధికారంలోకి రాబోతుంది. 110 నుంచి 120 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది.